అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఇంట్లో ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు చాలా ఇళ్లల్లో. అలా ఎందుకు జరుగుతుంది, అసలు పూజా రూము ఎలా పెట్టుకుంటే మనకి మంచి ఫలితం లభిస్తుంది అనేది ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన పద్దూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది. అయితే లేట్ చేయకుండా పూజా రూమ్ ఎలా పెట్టుకోవాలి అనేది మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. మన ఇంట్లో పూజా రూమ్ అంటే దేవాలయంలా మనం భావిస్తాం, పవిత్రమైన స్థలం. అక్కడ మనం భక్తితో పూజ చేస్తాం. ఎంతో మనశ్శాంతిగా ఉండాలి అంటే ఇలా పువ్వులతో భగవంతుడిని అలంకరించుకొని అందంగా పెట్టుకోవాలండి. కానీ చాలామందికి తెలియకుండానే కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్ల పూజా ఫలితం తగ్గిపోతుంది. అందుకే ఈరోజు మనం ఇంట్లో పూజా రూమ్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. మొదటగా దేవాలయం అంటే పూజా రూమ్ ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. మురికి మనము నూనె దీపంలో వేసినప్పుడు ఆ మరకలు అలాగే ఉంటాయి. దీపపు ప్రమిద నల్లగా ఉంటుంది. అలా లేకుండా దీప ప్రమిదని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకోలేకపోతే 2 దీపాలు పెట్టుకోండి. ఒకటి మార్చినప్పుడు ఇంకొకటి అలా పెట్టుకుంటే మనకి సులభంగా ఉంటుంది పూజ చేసుకొని. దేవుడి ఇంట్లో ఎప్పుడూ మురికి ఉండకూడదండి. పటాలు కానీ విగ్రహాలు కానీ పగిలిపోయినటివి, జీవం లేని ఫొటోసు, ఇవి మా ముత్తాతల కాలం నుంచి ఉన్నాయండి అనే చాలా చెదులు తినేసి ఉంటాయి ఫొటోస్. అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలండి. మనం ఫొటోసు విగ్రహాలు చూస్తేనే మనసుకి ఎంతో ప్రశాంతత ఉండాలి. అలాంటి విగ్రహాలు ఫొటోస్ ఇంట్లో ఉండాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం దీపం తప్పకుండా మన ఇంట్లో వెలిగించుకోవాలండి. అలా దీపం వెలిగించిన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మన ఇంట్లో ఉండే పువ్వులతోనే చాలా బాగా అందంగా అలంకరించుకోవాలా. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, నా పూజ, నా ముగ్గు, నేను తులసి కోట కట్ చేసుకున్న పూజ అన్నీ మీకు నేను షేర్ చేస్తున్నాను. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నాకు మా దేవుళ్ళు చూస్తే నేను దేవాలయానికి కూడా వెళ్ళనవసరం లేదు. మా ఇంట్లోనే దేవాలయం ఇది అని నేను భావిస్తాను. నాకు మా పూజారమే దేవాలయం. ఇలా భక్తితో పూజ చేస్తే ఇంట్లో శాంతి, సుఖం, ఐశ్వర్యం వస్తాయండి. క్లీన్ చేసుకోండి. ఇంట్లో పూజారంని ఎప్పుడు మనం గుడిని ఎలా పవిత్రంగా భావించి గుడికి వెళ్తాము, మన పూజారంలోకి వెళ్ళేటప్పుడు కూడా అంత పవిత్రంగా మనం పూజా రూమ్ని పెట్టుకోవాలి. ఒకసారి ట్రై చేయండి. నా పూజ, నా అలంకరణ, నా ముగ్గు, నా తులసి కోట కాడ పూజ మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియో, నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. అందరికీ బాయ్ అండి.